సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 29వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. అతడు పాణిగ్రహణార్హుండు విను నీకు అతని గూర్పగనేర్తునతివయేను పిన్న పాపవు నీవు పితృపరాధీనవు కార్య నిర్ణయ శక్తి కలద నీకు ఆవల నిషధరాజు అఖిల లోకేశ్వరుండు ఈవల పరమేష్టి హితుడనేను సందేహడోలాధిశాయి అయిన ప్రసంగమిప్పట్టునందు నేనెట్లునర్తు మొదల సంఘటించిన పొంది కార్యమవల విఘటించనేని గౌరవము తప్పి ప్రాణమై నన్ను రమ్ము బొమ్మను నృపాలు నెదుర తల వంచి కొనియుండనెట్లు నేర్తూ. ఇక్కడ హంస దమయంతి తోటి ఇలా అంటోంది, భూవల్లభుడు నన్ను ప్రాణానికి ప్రాణంగా మన్నిస్తాడు, అలాంటి భూవిభుడుతోటి నీకు నేను పాణిగ్రహణాన్ని చేకూర్చగలను అని చెబుతోంది. అతడు పాణిగ్రహణార్హుడు విను నీకు, అతడు పాణిగ్రహణార్హుడు, నీ చేయి పట్టుకోవడానికి తగినవాడు అని, నిన్ను వివాహం చేసుకోవడానికి తగినవాడు అని విను. అతడు పాణిగ్రహణార్హుడు నీకు అతని కూర్పగా నేర్తు నతివయేను, నేను అతనిని నీకు కూర్చగలను. అతని కూర్పగా నేర్తు నతివయేను, అతన్ని నీకు దగ్గర చేయగలుగుతాను. పిన్న పాపవు నీవు పితృపరాధీనవు, వివాహం కాలేదు కాబట్టి కన్యా పరాధీన అనే న్యాయంతో ఇక్కడ పితృపరాధీనవు పిన్న పాపవు అని చెబుతోంది. కార్య నిర్ణయ శక్తి కలదే నీకు. కార్య నిర్ణయ శక్తి, ఒక పని చేయడానికి, నిర్ణయించుకోవడానికి, ఇట్లాగే కావాలి అని చెప్పి నిశ్చయించుకోవడానికి ఆ శక్తి నీకున్నదా? చిన్నపిల్ల కాబట్టి ఇలాంటి శక్తి ఉండదు అని. కార్య నిర్ణయ శక్తి కలదే నీకు ఆవల నిషధరాజు, అటువైపున నిషధరాజును చూస్తే ఆయన అఖిల లోకేశ్వరుండు, ఆయన సమస్త లోకాలకు అధిపతి, అఖిల లోకేశ్వరుడు, భూలోకం అంతా కూడా పరిపాలిస్తున్నటువంటి వాడు అని. అఖిల లోకేశ్వరుండు ఈవల పరమేష్టి హితుడనేను, ఈ వైపును చూస్తే నేను నీకు హితం చేస్తాను, నేను పరమేష్టి హితుణ్ణి, పరమేష్టి హితుడ నేను. ఇక్కడ దైవలోకానికి సంబంధించింది, నేను బ్రహ్మ నుంచి వచ్చిన దాన్ని కదా, పరమేష్టి హితుడు, బ్రహ్మదేవుడికే ఆప్తుడైనటువంటి దాన్ని అని, బ్రహ్మదేవుడికే ఆప్తుడైన దాన్ని కాబట్టి పరమేష్టి హితుడను అని. సందేహ డోలాతిశాయి అయిన ప్రసంగము ఇప్పటునందు నేనెట్లునర్తు, అటువంటి నేను సందేహ డోలాతిశాయి అయిన ప్రసంగం అంటే ఒక నిశ్చయంగా స్థిరంగా లేకుండా డోలాయమానంగా ఊగిసలాటతో ఉన్నటువంటి ప్రసంగాన్ని నేనెందుకు చేస్తాను, అది కూడా సందేహాలతోటి. సందేహ డోలాతిశాయి అయిన ప్రసంగము, అలాంటి సందేహాలతోటి ఉయ్యాలు ఊగేటువంటి స్థితి, స్థిరంగా లేనటువంటి స్థితి.
అలాంటి ప్రసంగాన్ని, స్థిరంగా లేనటువంటి ప్రసంగాన్ని ఇప్పట్టు నందు నేనెట్లా నరుతును, ఈ సమయంలో నేను ఇట్లా చేస్తాను అని, ఇలాంటి ప్రసంగాన్ని నేను ఎట్లా చేస్తాను అని. ఒకవేళ మొదల సంఘటించిన పొంది కార్యము అవల విఘటించే, నేను మొదట కార్యం జరిగి తర్వాత జరగలేదు అనుకుందాం. మొదట పొందు కుదిరి సంఘటించిన పొంది కార్యము అవల విఘటించనేని ఆ తర్వాత ఆ పని జరగలేదు అనుకుందాం. విఘటించింది అనుకుందాం, విఘటించనేని అయితే ఏమవుతుంది? గౌరవము తప్పి ప్రాణమై నన్ను రమ్ము పొమ్మను రూపాలు నెదుర తల వంచుకొని ఉండనేట్లు నేర్తు. ఒకవేళ మొదట అయిపోయిందే అనుకున్న పని తర్వాత కాలేదు అయితే అని అనగనకైతే అప్పుడు గౌరవం పోయి నన్ను ప్రాణానికి ప్రాణంగా మన్నిస్తూ ఉన్నటువంటి నృపాలని దగ్గర ఏ రకంగా తల వంచుకొని ఉండగలను? అవమాన భారం కదా. నువ్వేదో చేస్తా అన్నావు, అయిపోయింది అన్నావు, ఇదిగో ఇప్పుడు వికటించింది అని చెప్పంటే ఆ అవమాన భారం నాకే కదా. కాబట్టి నీ మాటలు నేను పూర్తిగా నమ్మటం లేదు అని చెప్పటం. అతడు పాణిగ్రహణార్హుండు విను, నీకు నీకు పాణిగ్రహణార్హుండు, నీకు నీకు తగినవాడు అని, నీ చేయి పట్టుకోవడానికి తగినటువంటి వాడు అని. అతని కూర్పగా నేర్తునతివయేను, అట్లాంటి వాడిని నేను నీకు సమకూరుస్తాను, నిన్ను వివాహం చేసుకునేటట్టు చేస్తాను, మీ ఇద్దరు కూడుకునేటట్టు చేస్తాను. పిన్నపాపవు నీవు పితృపరాధీనవు, నీవు చిన్నపిల్లవు, తండ్రి చాటుదానువు, కాబట్టి కార్యనిర్ణయ శక్తి కలది నీకు. మీ తండ్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ నువ్వు తీసుకోలేవు, అలా కార్యనిర్ణయ శక్తి నీకు లేదు. ఆవల నిషధరాజు, అక్కడ అటు చూస్తే నిషధరాజు ఆయన ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏం లేదు ఆయనకి. ఆయన సర్వశక్తివంతుడు, రాజు, అఖిల లోకేశ్వరుడు. ఈవల పరమేష్ఠిహితుడ నేను పరమేష్ఠికి హితుణ్ణి, బ్రహ్మకి హితుణ్ణి. సందేహ డొలాశిషాయి అయిన ప్రసంగము ఇప్పట్టునందు నేనెట్లో నర్తు. ఈ రకమైనటువంటి సందేహ డోల్లో ఉన్నటువంటి అయినటువంటి ఉయ్యాల్లుగేటువంటి అని, అంటే స్థిరంగా లేనటువంటి అని, అలాంటి ఈ ప్రసంగాన్ని నేను ఈ సమయంలో ఎలా చేయగలుగుతాను? చేయను. మొదల సంఘటించిన, ఒకవేళ ఇది మొదట అయినట్టు అనిపించిన తర్వాత ఒకవేళ కార్యము అవల విఘటించనేని, ఒకవేళ తర్వాత కార్యం కనుక జరగకపోయినట్లయితే గౌరవము తప్పి ప్రాణమై నన్ను రమ్ము బొమ్మను నృపాలు నెదుర తల వంచుకొని ఉండనట్లు నేర్తూ. ఇలా గనక అయితే అవమాన భారం అవుతుంది నాకు. నన్ను చాలా ప్రాణంగా చూసుకునేటువంటి, మన్నించేటువంటి ఆ రాజు దగ్గర నేను తలకాయ ఎత్తుకుని ఎట్లా తిరగగలను అని చెప్పి అంటారు. తల వంచుకొని ఉండలే ఎట్టు నేర్తును అని, తల వంచుకుని ఎట్లా నిలబడతాను అని. ఇప్పటి నీ తలంచు తెరగిట్టిదయో, ఇట మీద నెప్పుడే చొప్పునుండనో, నిజము శుద్ధి ఎరుంగము గాని యుగ్మని చెప్పెడిదేమి. బాలికల చిత్తములు అంబు తరంగలోలముల్, తప్పునో తాకునో కుసుమధన్ముని ఏటులు దైవికంబుగన్. ఇక్కడ సాధారణీకరంగా చేసి ఒక వాక్యం చెప్పింది. సాధారణం చేయటం, విశేషాన్ని సామాన్య వాక్యంతో సమర్థించడం, సామాన్యాన్ని విశేష వాక్యంతో సమర్థించడం అంటుంటాం కదా. ఇదిగో సామాన్యంగా అందరికీ వర్తించేటట్టుగా చెప్పేటువంటి ఒక వాక్యం ఇక్కడ ఏం చెప్పిందంటే, బాలికల చిత్తములు అంబుతరంగలోలములు, తప్పునో తాకునో కుసుమధన్ముని ఏటులు దైవికంబుగన్. బాలికల చిత్తములు అంబుతరంగలోలములు అని చెప్పి, అంబుతరంగ లీలములు అంటే నీటి అలలు, ఆ అలల యొక్క చలనాలు.
అవి నిలకడగా ఉండవు కదా, ఎప్పుడు అలలు ఎటు గాలి వీస్తే అటు తిరుగుతూ ఉంటాయి, పైకి పడుతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు కదా. బాలికల చిత్తం కూడా అలాగే ఉంటుంది అని చెబుతోంది. అంబు తరంగ లోలములతో పోల్చాడు ఈ బాలికల చిత్తములు అని. అలా స్థిరంగా లేనటువంటి ఆ మనసులు అలా ఉన్నప్పుడు తప్పునో తాకునో కుసుమధన్ముని ఏటులు దైవికంబుగన్. కుసుమధన్వుడు, పూల ధనస్సు కలిగినటువంటి మన్మథుడు, ఆయన యొక్క పూల బాణాలు తప్పునో తాకునో. ఎందుకు తప్పుతుంది, ఎందుకు తాకుతుంది అంటే అలల మీద ఊగిసలాట ఉంటుంది, పైకి కిందికి పైకి కిందికి అని. స్థిరంగా ఉండదు కాబట్టి ఈ బాణం తగలచ్చు, తగలకపోవచ్చు. అందువల్ల తప్పునో తాకునో కుసుమధన్వుని ఏటులు దైవికంబుగన్. విధివ్రాత అలా ఉందనుకోండి, తగలాలని తగులుతుంది, లేదని అనుకోండి లేకుండాను పోతుంది. కాబట్టి ఎలా అయితే నీటి తరగలు వాటి యొక్క చలనాలు నిలకడగా ఉండవో అలాంటి స్థితి బాలికలకు ఉంటుంది. అందువల్ల మన్మథుని యొక్క పూల బాణాలు ఒక్కొక్కప్పుడు తగలచ్చు, తగలకపోవచ్చు అని. ఎందుకు అనుకుంటున్నాడు ఇలా అంటే, ఇప్పటి నీ తలంచు తెరుగిట్టిదయో, ఇప్పుడు నీ ఆలోచన నిశ్చయించుకున్న విధము ఈ రకంగా ఉండుండొచ్చు. ఏది, నలమహారాజుని పాణిగ్రహణం చేసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు వరకు, ఇప్పటి నీ తలంచు తెరకు ఇట్టిదయవు, ఇది నిజమే కావచ్చు. ఇట మీదట ఎప్పుడు ఏ చొప్పున నుండునో అది అది సందేహం. ఏమిటి, ఇక మీదట ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేము, ముందు ఎలా ఉంటుందో చెప్పలేమని. ఎందుకు, దానికి కారణం ఏమిటి, స్థిరం కాదని చెప్పడానికి. బాలికల చిత్తములు అంబుతరంగ లోలములు అన్నాడు కదా, అందువల్ల ఆ మనసు స్థిరంగా ఉండదు అని, చంచలమైంది అని. చంచలమైనప్పుడు ఒక్కొక్కప్పుడు ఇలా అనిపించవచ్చు, ఇంకొకప్పుడు ఇంకో రకంగా అనిపించవచ్చు. అలా అనిపించినప్పుడు ఇట మీదట ఎప్పుడు ఏ చొప్పున ఉండనో, ఏ రకంగా ఉంటుందో నిజము శుద్ధి ఎరుంగముగా అని యుగ్మలి. యుగ్మలి అంటే స్త్రీ అని సంబోధన. నిజము శుద్ధి ఎరుంగముగా అని. సరే, నిజం ఏమిటో సరిగ్గా ఇప్పుడు చెప్పలేం, ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయేదానికి ఇప్పుడు ఎట్లా చెబుతాం. కాబట్టి నిజము శుద్ధి, నిజం యొక్క వివరం ఇప్పుడు చెప్పలేం. చెప్పెడిదేమి బాలికల చిత్తములు అంబుతరంగలోలములు. ఇందులో నేను చెప్పాల్సిందేం లేదు. బాలికల మనసు ఎప్పుడు కూడా చంచలమైంది, నీటి అలల్లాగా. అందువల్ల అది నిలకడగా ఉండదు. నిలకడగా ఉండనప్పుడు తప్పునో తాకునో కుసుమధన్ముని ఏటులు దైవికంబుగన్. కుసుమధనుడైనటువంటి మన్మధుని యొక్క బాణాలు అవి తప్పునో తాకునో దైవికంబుగన్ అన్నాడు ఒక మాట మళ్ళీ చివరిలో. ఇలా జరగచ్చు. ఒకవేళ ఇప్పుడు అన్నమాట నిలబడచ్చు, నిలబడకపోనువచ్చు అనే శంక, సందేహాన్ని ప్రస్ఫుటంగా చెప్పింది ఇక్కడ హంస. శంకాకలంకితంబైన విషయము, ఈ విషయమునందు ప్రామాణికుండనయ్యేను వర్తింపను అంగీకరింపం గాని వేరొక కార్యమునకు నన్ను నియోగింపము. దుర్ఘటంబైన అది సంఘటించదనని పలికిన ఆ పద్ధతి పొంగవనకు ధాత్రి పురోహత ఇట్లా నమ్మలేదు. దమయంతి చెప్పిన మాటల్ని నమ్మలేదు. నేను నలుని వివాహం చేసుకుంటాను అని చెప్పిన మాటని హంస నమ్మినట్టుగా చెప్పలేదు. నమ్మక ఏం చెబుతోందంటే, శంకాకలంకితమైన ఈ విషయమునందు ప్రామాణికుండనై నేను వర్తింపను అంగీకరింపను గాని. సందేహం కలిగింది, సందేహం అనే మచ్చగలిగినది. అటువంటి దానికి ఆ విషయంలో ప్రామాణికుండనై నేను వర్తింపను అంగీకరింపను. నేను అది ప్రమాణంగా తీసుకుని నేను ఆ పని మీద వేసుకుని చేయడానికి అంగీకరించను. ఎందుకని, ఒకవేళ నువ్వు తర్వాత కాదంటే నా మాట పోతుంది. ఇప్పుడు అవునన్నావు, రేపు పొద్దున కాదు అంటే నా మాట పోతుంది అని దాని భయం.
అలా శంక ఆ సందేహాన్ని స్పష్టంగా ఇప్పుడు అడుగుతోంది. శంకాకలంకితమైన ఈ విషయమునందు ప్రామాణికున ఏను వర్తింపను అంగీకరింపను. కానీ వేరొక కార్యమునకు నన్ను నియోగింపము. ఇంకేదన్నా పని చెప్పండి, నేను చేస్తాను. వేరొక కార్యమునకు నన్ను నియోగింపము, నన్ను వినియోగించుకో. దుర్ఘటమైనా అది సంఘటించేదా. ఒకవేళ అది దుర్ఘటమైన కార్యమైనా కూడా నేను దాన్ని నిర్వర్తిస్తాను. ఈ పనికి మాత్రం నాకు చెప్పుకో, నేను అంగీకరింపను అని పలికిన ఆ పతత్రి పొంగవనకు ధాత్రి పుత్రి ఇట్లని అటువంటి హంసరాజానికి ఈ దమయంతి దేవి ఇలా అంటోంది. పతత్రి పుంగవుడు అంటే పక్షి శ్రేష్ఠుడని, ధాత్రి పురుహూత పుత్రి అంటే సరే భూలోక దేవేంద్రుడు అయినటువంటి భీముని యొక్క కుమార్తె అని. పురుహూతుడు అంటే దేవేంద్రుడు. ఇప్పుడు నిషద భూపాలనొల్లకే నృపతి నొరును అభిలషించదనేని, నిషద భూపాలునొల్లకే నృపతి నొరుని అభిలషించదనేని హంసాగ్రగణ్య యామవతి చంద్రునొల్లక అన్యునొకని అభిలషింపగనోంకారమాచరించు. ఓ దక్కన దృష్టాంతం. ఇలా ఏముందంటే, నిషద భూపాలుని వల్లక ఏను నృపతి నొరుని అభిలషించదనేని హంసాగ్రగణ్య యామవతి చంద్రునొల్లక అన్యునొకని అభిలషింపగన్ ఓంకారం ఆచరించు. ఇదిట నేను నిషధరాజుని కాకుండా అంగీకరించకుండా, నిషధనాథుడైనటువంటి నలుని అంగీకరించకుండా వేరొక రాజుని గనక నేను అభిలషించినట్లయితే, అభిలషించదనేని హంసాగ్రగణ్య, ఓ హంసరాజమా, యామవతి చంద్రునొల్లక అన్యునొకని అభిలషింపగన ఓంకారం ఆచరించు. యామవతి రాత్రి, యామవతి అంటే రాత్రి, నిశ. చంద్రునొల్లగా చంద్రుని అంగీకరింపక అన్యునొకని అభిలషింపగన్ వేరే ఒకళ్ళని అభిలషింపగా ఓంకారం ఆచరించు. కోరుకోవడానికి ఓంకారం ఆచరించడం అంటే అంగీకరించడం. అంగీకారము చేయును అని. ఇందులో రాత్రి చంద్రుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకుండా ఉండలేదు. వేరొకళ్ళని రాత్రి అభిలషించడం అనేదే ఉండదు. అలాగే దమయంతి నలుని మాత్రమే అంగీకరిస్తుంది, అన్యులెవరిని కూడా నేను అంగీకరించను అని స్పష్టంగా చెప్పటం. నిషద భూపాలునొల్లకే నృపతిను ఊరుని అభిలషించదనేని, నలుని కాకుండా వేరొకరిని ఎవరైనా అభిలషించినట్లయితే రాత్రి చంద్రుని వల్లక వేరొకరిని అభిలషించినట్టే. అలా అయితే ఇది జరుగుతుంది. చంద్రుణ్ణి యామవతి అంగీకరించకుండా ఇంకొకరిని అంగీకరిస్తే ఏమవుతుందో అలా అవుతుంది. అది జరిగేది కాదు, ఇది జరిగేది కాదు అని. అబ్జిని మానసానురాగాభివృద్ధి అర్క సంపర్కమున దక్కనగునెయొంట నలుని దక్కంగా నొరుని నేదలుతున్నట్లు
విడువు సందేహ మోహంబు విహగరాజా. విహగరాజా, ఓ పక్షిరాజా, విడువు సందేహ మోహంబు. సందేహం అనేటువంటి మోహాన్ని వదిలిపెట్టు, సందేహాన్ని వదిలే. అబ్జిని అబ్జిని మానసానురాగాభివృద్ధి అర్క సంపర్కమున దక్కనగునయంట. పద్మాల యొక్క అభివృద్ధి, మానసానురాగాభివృద్ధి అర్క సంపర్కమునే అవుతుంది. సూర్యుని యొక్క సంపర్కం వల్లే అవుతుంది. తక్క నగునే ఏమంట, అది కాకుండా ఒంటరిగా అవుతుందా? కాదు కదా. అంటే సూర్యుని రాకతోటి పద్మాలు వికసిస్తాయి. ఆ వికసించడం అనేది ఇక్కడ మన ప్రీతి పెంపు, ఇవన్నీ మానసానురాగాభివృద్ధి అన్నాడు. అందుకుని పద్మాల యొక్క మానసానురాగము అభివృద్ధి పొందాలి అంటే అర్క సంపర్కం అవసరం. అది లేకుండా ఇది సాధ్యం కాదు, అది వికసించడం సాధ్యం కాదు. అలాగే నలుని దక్కంగా వరుణ్ణి తలుతున్నట్లు, అదేవిధంగా నలుని కాకుండా వేరొకళ్ళని నేను ఎట్లా తలుస్తాను? విడువు సందేహమోహంబు విహగరాజా. ఈ విషయంలో సందేహాన్ని వదిలిపెట్టు అని చెప్పి హంసతోటి ఈ దమయంతి మరీ మరీ చెబుతాను. ఇంకో మాట కూడా అంటారు, అనల సంబంధవాంఛనాగగునయేని. అనల సంబంధవాంఛనాగగును జూవే చాలు సందేహ వక్ర భాషణములింగ తరళ చక్రాంగ పాద పతంగ చక్రా. అనల సంబంధవాంఛ నాగగునయేని, అనల సంబంధవాంఛనాగగున జూవే. ఇక్కడ అనల అనేటువంటి పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఆ నల అంటే నల సంబంధం కాని అని, అంటే నలుడు కాకుండా అని. అనల సంబంధవాంఛ, నల సంబంధవాంఛ, అనల సంబంధవాంఛ, నలుడి సంబంధం కలగడం, నలునితోటి సంబంధం కలగకుండా ఉండటం. అది ఒకవేళ నలుడితోటి నాకు గనక సంబంధవాంఛ కలగలేదు అనుకుందాం, అప్పుడు అనల సంబంధవాంఛ నాగగును చూవే. అనలము అంటే అగ్ని, ఇక్కడ అగ్ని సంబంధ వాంఛ అవుతుందట. అంటే ఏమిటి? ప్రాణాలు తీసుకుంటుంది అగ్ని, నిప్పులో దూకి అని, అగ్నిలో దూకి అని, నిప్పులో పడి ప్రాణాలు తీసుకుంటుందని. అనల సంబంధ వాంఛ అయితే అంటే నరుడు కాకుండా ఇంకెవరితోటి అన్నా కనుక సంబంధం కనుక కలిగేటట్టయితే, ఆ కోరికే కలిగినట్టయితే, అప్పుడు అనల సంబంధ వాంఛ నాగగును చూవే. అగ్ని సంబంధమైనటువంటి వాంఛ నాకు కలుగుతుంది, అంటే అగ్నిలో దూకి చనిపోతాను అని. చాలు సందేహ వక్రభాషణములింక తరళ చక్రాంగ పాదపతంగ శక్ర. తరళ చక్రాంగ పాదపతంగ శక్ర, ఇవన్నీ కూడా హంస యొక్క విశేషణాలు. తరళ అంటే సంశయాలు అని, సంశయాలు అని అంటే సంశయాలు కలిగిందానా అని. చక్రాంగము అంటే హంస, పాదపతంగము అంటే కూడా నీటి పక్షులలో ఇంద్రుడు వంటి వాడా అని, నీటి పక్షులలో ఇంద్రుడు వంటి వాడా అని. అలా పాదపతంగ అని సంబోధిస్తూ చాలు సందేహ వక్ర భాషణములు. ఇంకా ఇదిగో ఈ సందేహాలతో కూడినటువంటి వ్యర్థమైన మాటలన్నీ కూడా ఇంకా చాలు అని. వక్రభాషణం, కుటిలమైన ఈ సంభాషణ అంతా ఇక వద్దు అని. అలా దివ్య ఖగేంద్ర నమవు మదిన్నను నీయడ నాకు విప్రలంభ వ్యవహారము నిలువ పట్టగనేమి ఫలంబు. దివ్య ఖగేంద్ర నమ్మవు మది నీవు, దివ్య పక్షిరాజమా, మదిన్ నన్ను నమ్మవు నీవు.
నీవు మనసులో నన్ను నమ్మటం లేదు. నీ ఎడ నాకు విప్రలంభ వ్యవహారము నిలువ పట్టగనేమి ఫలంబు. ఒకవేళ నీ యందు విప్రలంభ వ్యవహారము, విప్రలంభ వ్యవహారం అంటే వంచన, వంచనతో కూడిన నడవడిక, ఇది ఇలా గనక నేను ఉన్నట్టయితే నాకేమి ఫలము, నాకేమి లాభం? నీ నీ విషయంలో నేను గనక వంచనతో నడుచుకుంటే నాకేమి లాభం? నాకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. నీ ఎడ నాకు విపర్లంభ వ్యవహారము నిలువ పట్టగన్ ఏమి ఫలము? ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఒకవేళ కపటంగా నేను మాట్లాడుతున్నాను అనుకుంటే, వంచన చేస్తున్నాను అనుకుంటే, వంచన వ్యాపారాన్ని నేను చేయటం లేదు, కానీ నువ్వు ఒకవేళ అలా అనుకుంటే దానివల్ల నాకు వచ్చే లాభం ఏమున్నది? ఉండదు కదా. అశక్య శంక వ్యభిచారహేతువనగలిగిన మాటయ వేదవాక్యముల్ భవ్య విచారకావనిన భావన సేయుమ యవేదముల్. అశక్య శంక వ్యభిచార హేతువు, అశక్య శంక, ఏది ఏది అశక్యమో, ఏ శంక దేనిని గూర్చి నువ్వు సందేహిస్తున్నావో అది అశక్యమో అది వ్యభిచార హేతువు అన్నాడు. వ్యభిచార హేతువు అంటే తప్పిపోవడం అని అర్థం. అభిచారం అతిశయించి నడుచుకోవడం అని, తప్పిపోవడం అని అర్థం. వ్యభిచార హేతువు అంటే అదే అర్థం. విశేషించి అభిచారం, తప్పిపోయేట్టుగా నడుచుకోవటం, ఇది లోకంలో ఉన్న మాట. సాధారణంగా లోకంలో ఈ మాట ఇలా ఉంది అని, వేదముల వలె ప్రమాణమైనవి అని, అందుకే వేదవాక్యములు వచ్చింది ఇక్కడ. భవ్య విచార కావనినన్ భావన చేయుమ ఎవి వేదముల్. ఈ మాటే వేదవాక్యం లాంటిది, వేద ప్రమాణంతో సమానమైనది. కాబట్టి ఏ రకమైనటువంటి, ఏ మాట తప్పిపోవునని శంకింప శక్యము కాదో ఆ మాట వేదవాక్యము కావున, అంటే వేదముల వలె ప్రమాణములైనవి అని కావున భావన చేయము, నా మాటలను కొంత ఆలోచించుము అని చెప్పి చెబుతోంది. భావన చేయుమా తండ్రి నిషదాధిపతికి దక్కియోరునకి తలచించిన ఏ విహగేంద్ర వినుము దేహమ అలంబునకు ఆహుతిగను నచ్చి అతని పొందగ కందు జన్మాంతరమున. నిషదాధిపతికి కదా, ఒకవేళ మా తండ్రి గారు నిషదాధిపతికి ఇయ్యకపోయినట్లయితే, ఊర్లకు ఇవ్వడానికి ఎవరికైనా ఆయన ఆలోచించినట్టయితే, విహగేంద్ర వినుము దేహము అనలమునకు ఆహుతిగా నొనర్చి అతని పొందగ కందు జన్మాంతరమున. దేహాన్ని అగ్నిలో దహించేసుకుని మళ్ళీ జన్మలో ఆ నలుడినే పొందుతాను, అందుకే జన్మాంతరమున అతని పొందంగా కందున్నాడు. ఒకవేళ తండ్రి గారికి ఇష్టం లేక ఆయన కనుక నన్ను నలుడికి ఇవ్వకపోతే నేను అగ్నిలో పడి చనిపోతాను, ఆ తర్వాత జన్మాంతరంలో మళ్ళీ నలుడినే పొందుతాను అని చెప్పి దృఢంగా చెబుతోంది దమయంతి. హంస యొక్క సందేహాలన్నీ తీరుస్తోంది అనమాట ఈ రకంగా. మిగతాది రేపు చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పట్టణం ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.